ఒక అయితే ఏనుగులు వచ్చేసిందంట. మనం ఇక్కడ నుండి బిన్నె అయితే పోవాలా. పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై హలో ఫ్రెండ్స్, మేము ఈ రోజు మా ఊరు అడవికి వెళ్తున్నాం. ఎందుకంటే నేరేడు పండ్లు కొయ్యను. మా ఊరు అడవి ఎంత అందంగా ఉంటుందో చూడండి. హలో ఫ్రెండ్స్, ఆ కొండపైన ఎవరు ఉంటారో తెలుసా? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించిన వాడు, రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించిన వాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి పాదాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా ఉంటారని చెప్తారు. చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరు కనకిలమ్మ. మేము అడిగిపోయే దారిలో ఉంటుంది. చెరువు మధ్య అడిగిపోయే దారిలో ఇక్కడ మేము ప్రతి సంవత్సరం దేవుణ్ణి మొక్కుతాం. హలో ఫ్రెండ్స్, అడవికి అయితే మనం వచ్చేసాము. ఇదే ఫ్రెండ్స్ మొత్తం మన నేరేడు చెట్లు. రండి, వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్. మీరే చూస్తారు కానీ ఎంత అందంగా ఉంటుందో చూడండి మా ఊరు అడవి. ఇదే మా ఊరిలో 3 అడవులు ఉంది. ఇది రెండవ అడవి. రండి ఫ్రెండ్స్, ఇదంతా నేరేడు చెట్లు ఫ్రెండ్స్. రండి, లోపల ఎంత అందంగా ఉంటుందో చూస్తారు. మేమైతే దారి బాగుండదు అనేసి కత్తి కూడా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. దారి బాగుండదు అనేసి రండి ఫ్రెండ్స్. వాసన గుప్పని కొట్టాను ఫ్రెండ్స్. నేరేడు పండు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మనూరు అడిగి మనం వచ్చినప్పుడు కూడా మన వల్ల అయిన సహాయం మనం చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆ చెట్లు అయితే తక్కువగా ఉంది. మేము ఇప్పుడు వేరే చెట్టుకి వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్, దారి చూపిస్తాను. సిగ్నల్ పడినప్పుడు ఎప్పుడు కానీ ఆవుల్ని దూరంగా పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ మనం సిగ్నల్ చూడాలి. సిగ్నల్ అంటే రెడ్ వస్తే వెయిట్ చేయాలి, ట్రైన్ వస్తుందని అర్థం. గ్రీన్ సిగ్నల్ వేస్తే ట్రైన్ వస్తుంది. ఫ్రెండ్స్, మన భారతదేశంలో కొన్ని వేల కొద్ది జంతువులు రైల్వే ట్రాక్ మధ్యలో పడి చనిపోయింది. రండి ఫ్రెండ్స్, ఇదే మా ఊరు అడవి. చూస్తారు. అయితే ఈత చెట్లు అయితే ఇప్పుడు కాయలు అయితే ఏమీ లేదు. చూడండి, దీని ముళ్ళు ఎంత షార్ప్గా ఉంటుందో. ఇప్పుడైతే నేరేడు పండ్లు అయితే కోయినైతే పోతున్నాము. చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చాలా సోపు అయితే అడవిలో వెతికినాక ఈ చెట్లు అయితే అట్టే చాలా ఫుల్గా అయితే ఉండదు. చూడండి, మేము అన్ని కాయలు కోసినాకైతే పెడతాను. చూడండి ఎన్ని పండ్లు అయితే కింద పడిపోయిందో, రాలిపోయిందో. ఈ చెట్లు అయితే ఫుల్గా ఉంది. మా ఊరి అడవి వంక నీళ్ళు దీంట్లో నుంచే మా ఊరి చెరువుకి వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్లో నేరేడు కాయలు ఎంత తీపిగా ఉందో. హలో ఫ్రెండ్స్, ఇదైతే అడవిలో ఉండతే నీళ్ళు అయితే వస్తుంది వంక. ఇప్పుడైతే నీళ్ళు అయితే రావట్లేదు. చూడండి, చాలా కష్టంగా ఉంది ఈ రోడ్డు అయితే. కత్తి ఉంటుంది ఇక్కడ క్లీన్ చేస్తాం పోయేదానికి. హలో హలో మచారే వసంత్, మన ఊరు కల్లా ఏనుగులు వచ్చిండదు నాలుగా.
నుంచి నాకు ఫోన్ చేసినారు. సరే మన వాళ్ళకి చెప్పే అట్లా పక్క చేయని వాళ్ళకి పాడు. ఏ దిగిరా కింద ఏనుగులు వచ్చిందంట. మన ఊరు అడవిలోకి అయితే ఏనుగులు వచ్చేసిందంట. మనం ఇక్కడ నుండి బిన్నె అయితే పోవాలా. దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి హలో ఫ్రెండ్స్, మా వాళ్ళకి అయితే ఫుల్గా పెద్ద ప్రాంక్ అయితే చేసినాను. వాళ్ళైతే వాళ్ళ రియాక్షన్ చూద్దారండి. ఎరా భయపడిపోయినారా? ఇంకోసారి వస్తారా? నీతో రమ్మా. మంచి చేస్తా నా కొడక నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు ఫోన్ లో స్వామి నీకు దండం, నీ యూట్యూబ్ దండం. ఈ వీడియో అయితే మా అందరికి తెలిసే చేసినాము. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.